ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వర్యాణం యమనియమాద్యష్టాంగయోగ నిష్ఠా గరిష్ఠానాం పదవాక్య ప్రమాణ పారావార పారీణానాం నిరంతరాయ ధర్మ సంప్రదాయ సంస్కార సంస్కృతి సంరక్షణార్థం అవిశ్రామం పరివ్రాజక ధర్మమాశ్రితవతాం శ్రీమన్మధ్వాచార్య ప్రతిష్ఠిత శ్రీకృష్ణ భగవదుపాసకోత్తమానాం ఉడుపి క్షేత్ర పర్యాయపీఠ పెజావర మఠాధీశానాం సర్వధర్మ సమన్వయార్థమేవ నిత్యం పరిభ్రమతాం ఆబాలగోప ప్రియశీలానాం ఆపామర పండిత ప్రీతికర శాస్త్ర సంగోష్ఠీకృతాం శాస్త్ర పరంపరా ప్రవృద్ధ్యైక నిష్ఠా గరిష్ఠానాం శాస్త్ర పండిత ప్రీతికరాణాం శ్రీ శ్రీ అష్టోత్తర సహస్ర శ్రీమద్ విశ్వేశతీర్థ శ్రీచరణానాం భాగ్యనగరే శ్రీ నందమూరి తారక రామరాయ క్రీడాపురాంగణే రమాదేవి నరేంద్ర చౌదరి దంపతిభ్యాం నిరంతర ఆధ్యాత్మిక ధార్మిక పారమార్థిక జగత్ కళ్యాణ కార్యక్రమ ప్రవాహ ప్రేరిత జనసాగర అభినంద్యమాన భక్తివాహిని ద్వారా లోక కళ్యాణాయ సంకల్పితే తులారాశి స్థిత రవిప్రభావ సుసంపన్నే శరదృతౌ యమదంష్ట్రానిపీడ్య ప్రజోద్ధరణ యోగ్యే శుభ కార్తీకమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం ఇత్యుక్తే కలియుగస్య పంచదశోత్తర శతోత్తర పంచసహస్రతమే విజయాబ్దే అష్టమే కార్తీకమాసే ప్రథమే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం తదుత్తరైకదివస సహితతయా పరిగణిత షోడశ దివస సమయ సంపద్యమానతయా నిర్వర్త్యమానే కోటిదీప మహోత్సవే సమాగమన శుభావసరే సభక్త సప్రశ్రయం సమర్ప్యమాణః నమస్సుమాంజలిః. అయి పూజ్యపాదాః భవాదృశానాం మహామహిమశాలినాం ప్రేరణయా అస్మాకమియం భక్తివాహిని సతత ధర్మకార్యతత్పర భారతీయ సంస్కృతిం పరివర్ధయంతి పునర్భారత సంస్కృతి పూర్వవైభవార్థం ప్రవర్తతే. శ్రీచరణాః నితాంతం తృప్తిజీవనాః భవంతః అవిశ్రామం సత్కార్యరతా అపి అవిగణయ్య శ్రమం అనాలోచ్య స్వకార్యం జగత్కళ్యాణకరమిదం కార్యమితి విభావ్య శుభాశేః ప్రదానాయ అత్ర సముపస్థిత ఇతి వయం అతీవ ధన్యానస్మాన్ విభావయామః. తత్ర భవతాం సమాగమేన శుభయా చాశుషా ఇమాః ప్రజాః భవతాం జగత్కళ్యాణ సంకల్పాయ సచేతనాః సహకృతకరాశ్చ భవిష్యంतीत्याशास्महे. ఏవం భవదాగమన అనుగ్రహ చరితార్థ భక్తివాహిని. ఓం. ఇక తరువాత ఈనాటి ఆధ్యాత్మికవేత్త అద్భుతమైన వర్ణన ప్రవచనాన్ని అందించిన శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారికి సత్కారం. ముదిగొండ శివప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి అలాగే రమాదేవి దంపతులను కోరుతున్నాం. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు మనకి అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందించిన శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారికి సత్కారం జరుగుతోంది. వారిని ఈ కోటి దీపోత్సవ వేదిక పైన సవినయంగా సత్కరించవలసిందిగా మా చైర్మన్ గారిని నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ సోమేష్ కుమార్ గారిని కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి ముఖ్య అతిథి జిహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ సోమేష్ కుమార్ గారిని కూడా సత్కరించవలసిందిగా మా చైర్మన్ నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి జిహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ సోమేష్ కుమార్ గారికి సత్కారం.
మరొకసారి అతిథులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నవంబర్ 18 వరకు అద్భుతంగా అపూర్వంగా జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం ఈ మహాయజ్ఞంలో భాగంగా సనాతన పీఠాల యతీంద్రులు అలాగే ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనవేత్తలు విచ్చేస్తున్నారు. వారందరి దర్శన భాగ్యం చేసుకోవాలని వారి ప్రవచనాలందరూ భక్తి టీవీ ప్రేక్షకులకు కూడా కలగాలనే పరితపనలో భాగమే ఈ కోటి దీపోత్సవం. దీపం జ్ఞానానికి చిహ్నం. అటువంటి దీపకాంతి చీకట్లను పారదోలినట్టే జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని కూడా నిర్మూలిస్తుంది. అందుకే అన్ని రూపాల్లోని సంపదను జ్ఞానాన్ని సముపార్జించుకోవటం కోసం ఈ కార్తీక శనివారం రోజున మనం కార్తీక దీపాన్ని ప్రజ్వలింపచేసుకున్నాం. నిజంగా ఈరోజు మనందరం చాలా అదృష్టవంతులం. కార్తీక దామోదర పూజోత్సవాన్ని కూడా ఈ వేదిక పైన మనం అత్యంత అద్భుతంగా నిర్వహించుకున్నాం. మరి కాసేపట్లో ఇదే వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు ద్విగుణీకృత వైభవంతో కొనసాగబోతున్నాయి. దయచేసి అత్యంత అద్భుతంగా సాగుతున్న ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవంలో నవంబర్ 17 అంటే రేపు కార్తీక పౌర్ణిమను పురస్కరించుకుని ఈ కోటి దీపోత్సవం ప్రధాన వేదికపై శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరగబోతోంది. అదే రోజున అంటే రేపు ఈ సభా ప్రాంగణంలో మహాద్భుత కైలాస కార్తీక దీపారాధన కూడా జరగబోతోంది. ఆ దృశ్యాన్ని తప్పక మనం వీక్షించి ఆ పరమాత్మ కరుణా కటాక్ష వీక్షణాలను మనందరం పొందే అవకాశం ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక పైన మనకి లభిస్తోంది. అలాగే కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీశైల జగద్గురువులు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామివారు మనందరినీ తరింపచేయటానికి వారి ఆశీస్సులను అందించటానికి ఈ కోటి దీపోత్సవ వేదికపైకి తరలి వస్తారు. ఈ విశేష ఉత్సవంలో రేపందరం మనందరం కూడా పాల్గొందాం. అలాగే భక్తి టీవీ కోటి దీపోత్సవానికి తమ వంతు సహకారాన్ని అందించిన వారిని సన్మానించుకుంటున్నాం. వేద గాయత్రి అగ్రహార వ్యవస్థాపకులు శ్రీ ఎల్లాప్రగడ ప్రభాకర్ శర్మ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారిని వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వేద గాయత్రి అగ్రహారం వ్యవస్థాపకులు శ్రీ ఎల్లాప్రగడ ప్రభాకర శర్మ గారు వారిని ప్రత్యంగిర ఉపాసకరత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రత్యంగిర ఉపాసకరత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త డాక్టర్ జి పాండురంగారావు గారు వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు రుద్రాక్ష దక్ష శ్రీ కృష్ణ చాముండేశ్వర మహర్షి గారు వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ న్యూమరాలజిస్ట్ హనుమత్ ఉపాసకులు డాక్టర్ జయశంకర్ శిష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. రుద్రాక్ష జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీమతి రాజసుధ గారు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే జ్యోతి మ్యాట్రిమోనియల్ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నగడ్డ జ్యోతి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి తిలగం శ్రీమతి తనుష్క గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం.
కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎస్యూ ట్రావెల్స్ సంబంధించి శ్రీమతి అమలా వెంకట్ గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాన సరస్వతి ఉపాసకులు శ్రీ విశ్వనాథ సరస్వతి గారు, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ ఆస్ట్రాలజర్, జియోపతిక్ అండ్ నెగిటివ్ ఫోర్స్ నిపుణులు శ్రీ టీకేఎన్ ప్రసాద్ గారు, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీ భానుచరణ్ గారిని ఆహ్వానిస్తున్నాం. రావు ట్రావెల్స్ శ్రీ సుధాకర్ రావు గారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఏఆర్ఎం ప్రొడక్ట్స్ అధినేత శ్రీ రామ్మోహన్ రావు గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వాస్తు విద్వాన్ సాయి శ్రీ డాక్టర్ దంతూరి పండరీనాథ్ గారిని ఆహ్వానిస్తున్నారు. యాంగెవర్ వ్యవస్థాపకులు శ్రీ వీర రాఘవన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఘంటసాల సోమేశ్వరరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే అపోలో నుంచి శ్రీ సుబ్రహ్మణ్యం గారు, చీఫ్ ఆపరేటర్ ఆఫీసర్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పిరమిడ్ వాస్తు సిఎస్ జ్ఞానేశ్వర్ గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఫాల్కన్ పంప్స్ ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ ఎన్ బసంత్ గారు, వారిని కూడా కోటి దీపోత్సవ వేదిక ఆహ్వానిస్తోంది. అత్యద్భుతంగా సాగుతున్న కోటి దీపోత్సవం నవంబర్ 17న కార్తీక పూర్ణిమను, అంటే రేపు కార్తీక పూర్ణిమను పురస్కరించుకుని ఈ కోటి దీపోత్సవం ప్రధాన వేదికపై శివపార్వతుల కళ్యాణ మహోత్సవం రమణీయంగా జరగబోతోంది. జీవీఎస్ సాయిరామ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహాద్భుత కైలాస కార్తీక దీపారాధన కూడా జరగబోతోంది. ఆ దృశ్యాన్ని మీరందరూ తప్పక వీక్షించాలి. ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణాలకు కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల జగద్గురువులు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామి వారు మనందరినీ తరింపచేయటానికి, మనకు ఆశీస్సులు అందించడానికి రేపు ఇదే వేదికపైకి వస్తారు. అలాగే ఎల్లుండి నవంబర్ 18 నాడు, ఆ రోజు ప్రత్యేకించి కోటి దీపోత్సవానికి మరింత శోభ రానుంది. ఆ రోజున ప్రత్యేకించి 18వ తారీఖున కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, మైసూరు దత్తపీఠం పీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు, ఉడుపి పలిమారు పీఠం పీఠాధిపతులు శ్రీ విద్యాధీశ్వర స్వామివారు, అలాగే కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద స్వామివారు, వీరితో పాటు అనేక మంది పీఠాధిపతులు, జగద్గురువులు, సాధు సంతులు 18వ తారీఖు విచ్చేస్తున్నారు. ఆ అద్భుత కార్యక్రమంలో కూడా మనందరం పాల్గొందాం. కోటి దీపోత్సవానికి చక్కటి సహకారం అందించినటువంటి వారికి సత్కారం చేసినందుకు రచనా టెలివిజన్ గ్రూప్ అధినేత మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్కారం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. తనువులో ప్రతి అణువుని తన్మయత్వంతో ఊపే కళ వేణుగానం. ఆ మురళీరవాలతో మురిపించే ప్రసిద్ధ వేణుగాన కళాకారిణి డాక్టర్ జయప్రద రామ్మూర్తి. ఆమె దేశ విదేశాల్లో ఎన్నో కార్యక్రమాల్ని ప్రదర్శించారు, ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. తొలి మహిళా వేణుగాన కళాకారిణిగా వాసికెక్కారు. జయప్రద రామ్మూర్తి గారి వేణుగానాన్ని ప్రస్తుతం మనం ఆస్వాదించబోతున్నాం.
గ్లోబల్ ఫ్లూట్ ఫౌండేషన్ పేరిట వేణుగాన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎందరో వర్ధమాన కళాకారుల్ని తీర్చిదిద్దుతున్నారు. సంగీతరత్న, వేణుగాన ప్రవీణ వంటి బిరుదులు పొందారు. వేణుగానంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేయటానికి మన ముందుకొస్తున్నారు డాక్టర్ జయప్రద రామూర్తి గారు. జయప్రద రామూర్తి గారి వేణుగానంతో కార్యక్రమం కొనసాగుతుంది. నవంబర్ 17 కార్తీక పూర్ణిమని పురస్కరించుకుని రేపు సాయంత్రం కైలాస కార్తీక దీపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆహ్వానితులే. అలాగే నవంబర్ 18 కోటి దీపోత్సవ వేదికపై అనేక అత్యద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. యతీంద్రులు, పీఠాధిపతులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలతో, అనుగ్రహ భాషణలతో ఈ కోటి దీపోత్సవం మరింత ద్విగుణీకృతం కాబోతోంది, సుశోభితం కాబోతోంది. భక్తులందరూ కూడా ఆహ్వానితులే. జయ